మన దేశంలో అధికంగా తీసుకునే ఆహారం వరిధాన్యంతో తయారయ్యే అన్నం లేదా గోధుమలతో తయారయ్యే చపాతీ. వీటిలో ఏది మంచిది అనే విషయంపై ఇప్పటికీ చాలామందికి రకరకాల సందేహాలున్నాయి. ముఖ్యంగా ఉత్తర భారతదేశంలోని వారు ఎక్కువగా గోధుమలతో తయారయ్యే ఆహారాన్ని తీసుకుంటే, దక్షిణ భారతదేశంలో నివసిస్తున్న వారు మాత్రం ఎక్కువ శాతం మంది వరిబియ్యంతో తయారైన అన్నాన్ని ప్రధాన ఆహారంగా తీసుకుంటున్నారు. అయితే ఏది ఆరోగ్యకరమైనది అన్న విషయంపై పోషకాహార నిపుణులు చెబుతున్న వివరాలు తెలుసుకుందాం. గోధుమ పిండితో నూనె లేకుండా చేసుకునే చపాతీలు అంటే రోటీలు, వరి అన్నం వీటి మధ్య తేడా చూస్తే, వరి అన్నం కంటే గోధుమ పిండిలో ప్రోటీన్లు 4 నుంచి 5 రెట్లు ఎక్కువగా ఉంటాయి. 3 నుంచి ఎక్కువగా కార్బోహైడ్రేట్లు, 10 రెట్లు అధికంగా పొటాషియం ఉంటాయి. వరి అన్నం కంటే గోధుమల్లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ, అంటే రక్తంలో గ్లూకోజ్ పెరగకుండా ఇది సహకరిస్తుంది. వరి అన్నం కంటే రోటీలో 6 రెట్లు అధికంగా ఫైబర్ ఉంటుంది. దీనివల్ల అరుగుదల నిదానంగా ఉండి ఎక్కువ సమయం పాటు ఆకలిని తెలియనీయదు. అన్నంలో ఉండే కార్బోహైడ్రేట్లు త్వరగా రక్తంలో కలిసిపోతాయి. మధుమేహ వ్యాధి ఉన్న వారిని ఇవి ఇబ్బందులకు గురిచేస్తాయి. గోధుమ పిండిలో ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల నిదానంగా జీర్ణమవుతూ కార్బోహైడ్రేట్లు ఒక్కసారిగా రక్తంలో కలవకుండా ఉంటాయి.